హలో గైస్, వెల్కమ్ టు codeintelugu. సో మన ఛానల్లో అయితే పైథాన్ ట్యూటోరియల్స్ అయితే చెప్తున్నాను. సో ఒకవేళ మీరు కొత్తగా వచ్చినట్లయితే ఈ ఛానల్కి సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. ఒకవేళ పైథాన్ నేర్చుకుందాం అనుకుంటే మీరు ఫస్ట్ నుంచి క్లాసెస్ అయితే చూడండి. సో ఇది సెకండ్ క్లాస్, ట్యూటోరియల్ 2 వేరియబుల్స్ అండ్ డేటా టైప్స్. సో ఈ క్లాస్లో మనం వేరియబుల్స్ అండ్ డేటా టైప్స్ గురించి తెలుసుకుందాం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ వేరియబుల్స్ అంటే ఏంటి, అలాగే వాల్యూస్, డేటా టైప్స్ అంటే ఏంటి అనేది తెలుసుకుందాం. వేరియబుల్స్ అంటే మీరు ఎండ్ ఆఫ్ ద సెషన్కి వెళ్ళేసరికి వేరియబుల్స్ అంటే ఇంకా బ్రీఫ్గా అయితే అర్థమవుతుంది. సో వేరియబుల్స్ అనేవి ఎలా పనిచేస్తాయి, వేరియబుల్స్ ఎందుకు అనేది ఇక్కడ మనం తెలుసుకుందాం. సో ఇక్కడ మీరు చూడొచ్చు దీస్. సో వేరియబుల్స్ ఆర్ లైక్ కంటైనర్స్ ఫర్ స్టోరింగ్ వాల్యూస్. వేరియబుల్స్ అనేవి ఎందుకు యూజ్ చేస్తాము అంటే ఏదైనా ఒక పర్టికులర్ వాల్యూని, ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూడొచ్చు మీరు గూగుల్ కొలాబ్లో, దిస్ ద వాల్యూ, అవునా, 10 అనేది ఒక ఇంటీజర్ వాల్యూ. సో ఇది మీకు ముందు చెప్తాను. ఈ వాల్యూని ఫర్దర్గా మనం యూజ్ చేయాలి అంటే సో మనం ఏం చేస్తాం, మళ్ళీ ప్రింట్ ఆఫ్ 10 అని కొట్టాలి, అవునా. సో అలా కాకుండా ఏ ఈక్వల్స్ టు 10 అని పెట్టుకున్నాం అనుకో. సో ఇక్కడ వాల్యూ అనేది 10, ఏ అనేది వేరియబుల్. సో ఈ వాల్యూ అనే 10 ఒక మన కంప్యూటర్లో ఒక పర్టికులర్ లొకేషన్లో అయితే స్టోర్ అవుతుంది. ఆ లొకేషన్కి మనం పెట్టుకున్న పేరే ఏ, అంటే ఏ అనేది వేరియబుల్ అనమాట. సో ఈ వేరియబుల్ని మనం యాక్సెస్ చేస్తే ఆ లొకేషన్లో ఉన్నటువంటి వాల్యూ అయితే ప్రింట్ అవుతుంది. సో ఇక్కడ 10 అనేది 2 టైమ్స్ ప్రింట్ అవుతుంది, ఎందుకంటే ఇక్కడ ఒకసారి 10 ఇచ్చాము, అలాగే ఇక్కడ ఒకసారి ఏ అనేది దాన్ని కాల్ చేస్తుంది కాబట్టి 10 అయితే మళ్ళీ ప్రింట్ అవుతుంది. చూడొచ్చు 2 టైమ్స్ అయితే. సో ఇది వేరియబుల్ అనేది. సో వాల్యూస్ ఇప్పుడు మనం చెప్పుకున్నాం కదా. సో వాల్యూస్, దిస్ ఇస్ ద వాల్యూ. ఇప్పుడు మీరు చూడొచ్చు, కన్సిడర్ దట్ వేరియబుల్స్ ఆర్ లైక్ కంటైనర్స్ ఫర్ స్టోరింగ్ ఇన్ఫర్మేషన్. సో వేరియబుల్స్ అనేవి ఒక ఇన్ఫర్మేషన్ అయితే స్టోర్ చేసుకుంటే ఒక పర్టికులర్ లొకేషన్లో, ఆ ఇన్ఫర్మేషన్ మనం వాల్యూస్ అనేది అంటాం అనమాట. సో వాల్యూ అనేది ఏదైనా అవ్వచ్చు, ఒక ఫంక్షన్ అవ్వచ్చు, ఒక ఏదైనా డేటా టైప్స్ వాల్యూస్ అవ్వచ్చు, ఒక ఎక్స్ప్రెషన్ అవ్వచ్చు, ఎనీథింగ్. ఓకే. సో మన పర్టికులర్ లొకేషన్కి పెట్టుకున్న పేరు ఒక వేరియబుల్ అనమాట. సో ఆ వేరియబుల్, వాటిని వేరియబుల్ అంటాము, ఆ నేమ్ని. సో నెక్స్ట్ డేటా టైప్స్. సో మన పైథాన్లో డిఫరెంట్ డేటా టైప్స్ అయితే ఉంటాయి ఫ్రెండ్స్. సో మన మ్యాథమెటికల్లో మనం చిన్నప్పుడు నేర్చుకున్నట్టు మ్యాథమెటికల్ అలాగా నెంబర్స్ అని, లెటర్స్ అని ఇలా నేర్చుకున్నాం కదా. సో లెటర్స్ అనేది ఒక డేటా టైప్ అయితే నెంబర్స్ అనేది ఒక డేటా టైప్ అలాగా. సో ఇక్కడ ఏంటంటే ఈ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ ఎవ్రీ వాల్యూ ఆర్ డేటా ఇస్ అసోసియేటెడ్ టు ఇట్ ఇస్ నాట్ ఏ డేటా. సో ఒక్కొక్క డేటా టైప్ ఒక్కొక్క డిఫరెంట్గా బిహేవ్ చేస్తుంటుంది. సో దీస్ ఆర్ ద డేటా టైప్స్. ఫస్ట్ ఆఫ్ ఆల్ స్ట్రింగ్, ఇంటిజర్, ఫ్లోట్ అండ్ బూలియన్స్ ఉంటాయి. సో దీస్ ఆర్ ద డేటా టైప్స్, గుర్తుంచుకోండి. సో ఫర్దర్గా మీకు వీటి గురించి ఇంకా చెప్తాను. సో మనం ముందుకు వెళ్తున్న క్లాసెస్ చెప్తున్న కొద్దీ మీకు బాగా గుర్తుంటుంది. సో ఫస్ట్ స్ట్రింగ్ అంటే ఏంటి అనేది చూసుకుందాం. సో ఏదైనా వాల్యూ, అది ఇక్కడ చూడొచ్చు మీరు, ఏదైనా క్యాపిటల్ లెటర్స్ కానీ స్మాల్ లెటర్స్ కానీ డిజిట్స్, సింబల్స్, స్పేసెస్, ఎక్స్ట్రా ఏవైనా సరే డబల్ కోట్స్ మధ్యలో కానీ మనం ప్లేస్ చేసినట్లయితే దాన్ని మనం స్ట్రింగ్ అంటాం. సో ఇక్కడ చూడొచ్చు, ఈ స్ట్రింగ్ ఈజ్ ఎ స్ట్రీమ్ ఆఫ్ క్యారెక్టర్స్ ఎన్క్లోజ్డ్ విత్ ఇన్ వర్డ్స్. అదనేది ఇక్కడ చూడొచ్చు మీరు ఎగ్జాంపుల్ కూడా. సో ఇది చూడండి, హెలో వరల్డ్ అనేది ఒక డబల్ కోట్స్ మధ్యలో ప్లేస్ అయితే ఉంది. సో ఇది ఒక డేటా టైప్, హెలో వరల్డ్ స్ట్రింగ్. సో ఈ డేటా టైప్స్ అనేవి ఎక్కడ యూజ్ చేయాలి, ఎలా యూజ్ చేయాలి అనేది మన ఫర్దర్ క్లాస్లో అయితే కవర్ చేద్దాం. ప్రస్తుతానికి డేటా టైప్స్ అంటే ఏంటి, ఎలా ఉంటాయి అనేది తెలుసుకుందాం. ఓకే. సో నెక్స్ట్ ఇంటిజర్. సో ఇంటిజర్స్ అంటే ఇక్కడ ఆల్ హోల్ నెంబర్స్ అనమాట, అంటే పాజిటివ్ కానీ నెగిటివ్ కానీ జీరో కానీ అనమాట. ఇక్కడ చూడొచ్చు మీరు ఆల్ హోల్ నెంబర్స్. ఇక్కడ మీరు ఒకటి గమనించారంటే ఇంటిజర్స్ని డబల్ కోట్స్ మధ్యలో అయితే పెట్టట్లేదు మనం, స్ట్రింగ్ మాత్రం డబల్ కోట్స్ మధ్యలో అయితే పెడతాం. సో దీన్ని స్ట్రింగ్ అంటాం. ఇది ఎప్పుడైనా డేటా టైప్స్ యూజ్ చేసేటప్పుడు జాగ్రత్త, డబల్ కోట్స్ల మధ్యలో నెంబర్ పెట్టి ఇది నెంబర్ కాదు ఏంటి అని అడగండి. ఇక్కడ చూడొచ్చు మీరు, ఇక్కడ మీకు ఒక ఎగ్జాంపుల్ అయితే చెప్తాను. సో ఇక్కడ నేను డబల్ కోట్స్ మధ్యలో కోడిన్ తెలుగు అని రాసింది. దిస్ ఇస్ ఏంటి, స్ట్రింగ్. ఇప్పుడు 12, అది ఇదే 12 ఒక డబల్ కోట్స్ మధ్యలో పెడితే స్ట్రింగ్ అయిపోతుంది. ఇప్పుడు మీకు టైప్స్ కూడా చెక్ చేయొచ్చు, మీరు ఫర్దర్గా చెప్తాను. సో ప్రస్తుతానికి మీకు చూపించడానికి చెప్తాను. సో ప్రింట్ ఆఫ్ టైప్ ఆఫ్ 12. ఈ టైప్ అనేది ఏం చేస్తుంది అంటే డేటా టైప్ ఏంటి అనేది రిటర్న్ చేస్తుంది అనమాట. సో ప్రింట్ టైప్ ఆఫ్ స్ట్రింగ్లో 12 పెట్టామంటే ఇక్కడ చూడవచ్చు. సో ఇక్కడ 12 ఏంటి, ఫస్ట్ ఇన్పుట్ ఇంటిజర్, ఇక్కడ చూడవచ్చు ఇంట్ అని వస్తుంది, క్లాస్ ఇంట్. అండ్ నెక్స్ట్ స్ట్రింగ్ డబుల్ కోట్స్ మధ్యలో పెట్టాం, సో అందుకని స్ట్రింగ్ వచ్చింది. సో మీకు ఎప్పుడైనా అది ఏ డేటా టైప్ అనేది తెలియకపోతే వేరియబుల్లో ఉన్నది, సో మీరు ఇలా చేయొచ్చు, ఏ ఈక్వల్స్ టు 12. సో వేరియబుల్లో ఉన్న డేటా వాల్యూ ఏదో మీకు తెలియకపోతే ప్రింట్ ఆఫ్
టైప్ ఆఫ్ ఏ అనేది మీరు చెక్ చేయొచ్చు. ఓకే, ఇలా చెక్ చేస్తే ఆ వేరియబుల్ లోపల ఉన్నటువంటి వాల్యూ యొక్క డేటా టైప్ ఏంటనేది మనకు ఇక్కడ చూడొచ్చు, స్ట్రింగ్. ఓకే, దిస్ ఇస్ స్ట్రింగ్. సో నెక్స్ట్ ఫ్లోట్ వాల్యూస్. ఇక్కడ చూడొచ్చు ఇంటిజర్కి ఫ్లోట్స్కి డిఫరెన్స్ ఏంటంటే, ఇంటిజర్కి వితౌట్ ఫ్రాక్షనల్ పార్ట్, ఫ్లోట్ అనేది ఫ్రాక్షనల్ పార్ట్ అంటే డెసిమల్ పాయింట్ తర్వాత డెసిమల్ పాయింట్తో ఉంటుంది అనమాట వాల్యూ. సో ఇక్కడ చూడ 3 కానీ 2 పాయింట్ తర్వాత 210 కానీ అలా వీటిని ఫ్లోట్ వాల్యూస్ అయితే అంటారు. ఓకే, సో బూలియన్ వాల్యూస్ అంటే ఏం లేదు, ఎనీ 2 వాల్యూస్ ఐదర్ ట్రూ ఆర్ ఫాల్స్, ఎస్ ఆర్ నో ఆర్ జీరో, ఏదైనా సరే మీరు ఏదో ఒక్కదానికి మాత్రమే ఆన్సర్ ఇవ్వగలుగుతారు. మీరు ఫామ్ ఏదైనా నింపుతున్నప్పుడు మీరే చూసే ఉంటారు చాలా ఫామ్స్, ఏదైనా ఒక 2 వాల్యూస్ మాత్రమే ఆన్సర్ ఇవ్వడానికి మీరు మీ జెండర్ ఏంటో మేల్ ఫీమేల్ ఇలా ఉంటాయి కదా, డిఫరెంట్ అలాగనమాట. సో ఇక్కడ మన పైథాన్లో అయితే ట్రూ ఆర్ ఫాల్స్ అయితే యూజ్ చేస్తాం బూలియన్ వాల్యూస్ కింద. నెక్స్ట్ అసైనింగ్ వాల్యూ టు ఏ వేరియబుల్. సో ఒక వాల్యూని ఒక వేరియబుల్కి అసైన్ చేయాలంటే మనము ఈక్వల్స్ టు ఆపరేటర్ అయితే యూజ్ చేస్తాం. ఇక్కడ చూడొచ్చు ఈక్వల్స్ టు. సో దీన్ని ఇక్కడ మీరు చూడొచ్చు ఈక్వల్స్ టు, ఒక వాల్యూని ఒక వేరియబుల్కి అసైన్ చేయడానికి మనం ఈక్వల్స్ టు అయితే యూజ్ చేస్తాం అనమాట. సో నెక్స్ట్ సీక్వెన్స్ ఆఫ్ ఇన్స్ట్రక్షన్స్. సో ఇక్కడ మీరు చూడొచ్చు ప్రోగ్రామ్ అని. ఏ ప్రోగ్రామ్ ఈజ్ ది సీక్వెన్స్ ఆఫ్ ఇన్స్ట్రక్షన్స్ గివెన్ టు ఏ కంప్యూటర్. మనం ప్రీవియస్ క్లాస్లో తెలుసుకున్నాం కోడ్ ఏంటి, సాఫ్ట్వేర్ అంటే ఏంటి, ప్రోగ్రామ్ అంటే ఏంటి అనేది. సో ప్రోగ్రామ్ అంటే ఏం లేదు ఫ్రెండ్స్, మనం నెంబర్ ఆఫ్ లైన్స్ రాస్తాం కదా కోడ్. సో ఈ కోడ్ రాయడాన్నే ప్రోగ్రామ్ అని అంటాం అన్నమాట, అంతే. ఓకే, ఈ కోడ్ దేనికి రాస్తాం, సాఫ్ట్వేర్ క్రియేట్ చేయడానికి. ఈ సాఫ్ట్వేర్ ఫర్దర్గా కంప్యూటర్తో ఇంటరాక్ట్ అవ్వడానికి, ఒకవేళ కంప్యూటర్ అయితే కంప్యూటర్ లేదా మొబైల్ అయితే మొబైల్ అలాగనమాట. సో మీకు అర్థమైంది అనుకుంటాను. ఓకే, సో నెక్స్ట్ డిఫైనింగ్ ఏ వేరియబుల్. సో ఒక వేరియబుల్ని ఎలా డిఫైన్ చేస్తాం. సో ఒక వేరియబుల్ని డిఫైన్ చేయాలంటే ఎప్పుడైతే మీరు ఆ వేరియబుల్కి ఒక వాల్యూని అసైన్ చేస్తారో, ఫర్ ఎగ్జాంపుల్ b ఈక్వల్స్ టు 10. సో ఎప్పుడైతే ఈ వేరియబుల్కి ఈ వాల్యూ 10 అనేది అసైన్ చేస్తారో, ఈ వేరియబుల్ అనేది ఒక పర్టికులర్ లొకేషన్లో క్రియేట్ అయింది. ఓకే, సో అప్పుడే ఎప్పుడైతే అసైన్ చేస్తారో వాల్యూ, వెంటనే ఆ వేరియబుల్ అనేది పర్టికులర్ లొకేషన్లో అయితే క్రియేట్ అవుతుంది. సో ఫర్దర్గా మనం అయితే వాల్యూని యూస్ చేసుకోవచ్చు. ఓకే, ఇక్కడ చూడొచ్చు అలాగా. సో ఏజ్ ఈక్వల్స్ టు 10. ఇగో ఏ వేరియబుల్ గెట్స్ క్రియేటెడ్ వెన్ యూ అసైన్ ఏ వాల్యూ టు ఇట్ ఫర్ ద ఫస్ట్ టైం. ఓకే, నెక్స్ట్ వచ్చేసి ప్రింటింగ్ వాల్యూ ఇన్ ఏ వేరియబుల్. సో ఇక్కడ చూడొచ్చు ఫ్రెండ్స్, మనము 10 అనే వాల్యూని b అనే వేరియబుల్కి అయితే అసైన్ చేసాం. సో ఇప్పుడు మనం ప్రింట్ b అంటే ఏం ప్రింట్ అవుతుంది, సో b లోపల ఉన్న వాల్యూ 10 అనేది ప్రింట్ అవుతుంది అనమాట. అదే వేరియబుల్ని ఒకవేళ డబుల్ కోట్స్ మధ్యలో పెట్టి ప్రింట్ చేస్తే చూడండి ఏం ప్రింట్, డైరెక్ట్గా b అనే వేరియబుల్ అయితే ప్రింట్ అయింది. సో మీకు అర్థమైంది కదా. సో ఒకవేళ ఏజ్ లోపల ఉన్న వాల్యూని మనం ప్రింట్ చేయాలంటే డైరెక్ట్గా ఏజ్ అనే వేరియబుల్ని కాల్ చేయాలి, లేదు ఏజ్ అనే వేరియబుల్ని మనం ప్రింట్ చేయాలనుకుంటే డబల్ కోట్స్లో అయితే పెట్టి ప్రింట్ చేయాలన్నమాట. ఓకే, నెక్స్ట్ ఆర్డర్ ఆఫ్ ఇన్స్ట్రక్షన్స్. మీకు తెలిసే ఉంటుంది, పైథాన్ అనేది ఏదైనా ప్రోగ్రామ్ లైన్ బై లైన్ ఎగ్జిక్యూట్ చేస్తుంది. కంపైల్డ్ ప్రోగ్రామ్స్ అయినా కొన్ని ఉంటాయి, సి కానీ C++ కానీ. అవి ఓవరాల్గా ఒకసారి కోడ్ మొత్తాన్ని కంపైల్ చేసుకొని ఎగ్జిక్యూట్ అయితే చేస్తాయి. ఇప్పుడు మీ డిఫరెన్స్ ఏంటని చెప్తాను. సో ఇక్కడ చూడండి, పైథాన్ ఎగ్జిక్యూట్స్ కోడ్ లైన్ బై లైన్. ఇక్కడ ఏమైంది, ప్రింట్ ఏజ్ అనేది ఫస్ట్ కాల్ చేశాడు. సో ప్రింట్ ఏజ్ అనేది కాల్ చేసేటప్పటికి ఏజ్ అనే వేరియబుల్ అనేది డిఫైన్ అయిందా, లేదు. సో ప్రింట్ ఏజ్ తర్వాత ఏజ్ అనే వేరియబుల్ అనేది డిఫైన్ చేశాడు. సో పైథాన్ అనేది ఏంటి, లైన్ బై లైన్ కదా కోడ్ ఎగ్జిక్యూట్ చేస్తుంది. సో ఇప్పుడు చూడండి, మనం నెక్స్ట్ లైన్ అయితే రాస్తాం. సో ప్రింట్ ఆఫ్ ఏజ్ ఈక్వల్స్ టు 10. సో ఇప్పుడు ఏం ప్రింట్ అవుతుంది, ఎర్రర్ అయితే వస్తుంది, ఎందుకంటే ఫస్ట్ లైన్ అయితే రీడ్ చేసింది పైథాన్. ఫస్ట్ లైన్ రీడ్ చేయగానే ఏం జరిగింది, ఏజ్ అనే వేరియబుల్ అయితే డిక్లేర్ చేసలేదు. సో ఇప్పుడు ట్రేస్ బ్యాక్ ఎర్రర్. ట్రేస్ బ్యాక్ అంటే కనిపించలేదు అని, అంటే పై లైన్స్ అయితే చెక్ చేశాను కానీ ఏజ్ అనే వేరియబుల్ ఎక్కడా కనిపించలేదు అని చెప్పేసి ఎర్రర్ అయితే మనకి షో చేసింది. అది ఇదే ఏజ్ వేరియబుల్ ఫస్ట్లో డిఫైన్ చేస్తే ఇప్పుడు ఏం ప్రింట్ అవుతుంది, ఏజ్ లోపల ఉన్నటువంటి వాల్యూ అయితే ప్రింట్ అవుతుంది. లైన్ బై లైన్ కదా కోడ్ ఎగ్జిక్యూట్ చేస్తుంది. సో ఫస్ట్ ఏజ్ అనేది రీడ్ చేసింది, స్టోర్ చేసుకుంది, నెక్స్ట్ ప్రింట్ అని ఏజ్ అని కాల్ చేసాం. సో ఏజ్ లోపల ఉన్న వాల్యూ అయితే ప్రింట్ చేసింది అనమాట. సో అర్థమైంది అనుకుంటున్నా, లైన్ బై లైన్ కోడ్ అయితే ఎగ్జిక్యూట్ చేస్తుంది. సో మీరు కోడ్ రాసేటప్పుడు జాగ్రత్తగా ఉండండి. ఓకే, నెక్స్ట్ స్పేసింగ్ ఇన్ పైథాన్ అనేది కేస్ సెన్సిటివ్ ఫ్రెండ్స్. అంటే మీరు ఇప్పుడు
పైథాన్లో ఉన్న ఫంక్షన్స్, ప్రింట్ అనేది ఒక ఫంక్షన్, ఇంట్ అనేది ఒక ఫంక్షన్, ఇవి ఫర్దర్గా మీకు తెలుస్తాయి. సో ఇవన్నీ కూడా స్మాల్ లెటర్స్లోనే ఉంటాయి. మీరు క్యాపిటల్ లెటర్స్ పెట్టి ప్రింట్ ఆఫ్ ఏజ్ అంటే ఎర్రర్ అయితే చూపిస్తుంది. ప్రింట్ అనేది స్మాల్ లెటర్లో ఉండాలి. ఓకే, ప్రింట్ నేమ్ ప్రింట్ ఈజ్ నాట్ డిఫైన్డ్. ఓకే, సో ప్రింట్ అనేది స్మాల్ లెటర్స్లో అయితే ఉండాలి. సో ఇవన్నీ కేస్ సెన్సిటివ్. అలాగే మీరు a ఈక్వల్స్ టు 10, b ఈక్వల్స్ టు 5, b ఈక్వల్స్ టు a ప్లస్ b అంటే ఇప్పుడు ఏమవుతుంది, ప్రింట్ p. ఇక్కడ ఎర్రర్ వస్తుంది. ఎందుకు, ఇక్కడ మనం ఇండెంటేషన్ అనేది ఎక్స్ట్రా ఇచ్చాం. చూడొచ్చు ఇక్కడ బి ఏబి ఒకే లైన్లో ఉంటే ఈ బీకి మాత్రం ఒక స్పేస్ ఎక్స్ట్రా ఇచ్చాం, అన్ఎక్స్పెక్టెడ్ ఇండెంట్. అలా ఇండెంటేషన్ ఇచ్చిన, స్పేసెస్ ఇచ్చిన, సో చాలా జాగ్రత్తగా ఉండాలి. అలాగే మీ ఎర్రర్స్ చూడండి, ఇండెంటేషన్ ఎర్రర్, అలాగే వాల్యూ ఎర్రర్, ఇలా ఎర్రర్స్ కూడా మీరు గుర్తుపెట్టుకుంటే ఫర్దర్గా మీరు పెద్ద కోడ్ రాసినప్పుడు, డిబగ్ చేసినప్పుడు మీకు ఇంకా ఈజీ అవుతుంది. అసలు ఎక్కడ రాంగ్ వచ్చింది, ఎలాంటి రాంగ్ వచ్చింది అనేది ఈజీగా మీరు డిబగ్ అయితే చేసుకోగలరు. సో ఇవి కూడా మీరు గుర్తుపెట్టుకోండి. ఓకే, సో ఇండెంటేషన్ ఇవన్నీ మీరు కోడ్ రాసేటప్పుడు చాలా జాగ్రత్త. సో మీకు ఒకటి చెప్పడం మర్చిపోయాను ఏంటంటే, చూడు పైథాన్ ఎగ్జిక్యూట్స్ ద కోడ్ లైన్ బై లైన్ అని చెప్పాను కదా. ఎందుకంటే పైథాన్ అనేది ఒక ఇంటర్ప్రిటెడ్ లాంగ్వేజ్. మీకు ఇంటర్ప్రిటెడ్ లాంగ్వేజ్ గురించి తెలియాలంటే కంపైల్డ్ లాంగ్వేజెస్ గురించి ముందు తెలియాలి. ఓకే, కంపైల్డ్ లాంగ్వేజెస్ అంటే ఏం లేదు, మనం ఒకవేళ ఏదైనా ఒక ప్రోగ్రామ్, ఒక సాఫ్ట్వేర్కి కోడ్ రాసాం, ఒక సెట్ ఆఫ్ ఇన్స్ట్రక్షన్స్ అయితే రాసాం. కంపైల్డ్ లాంగ్వేజెస్ ఏం చేస్తాయంటే ఓవరాల్ కోడ్ మొత్తం కోడ్ని, ఒకవేళ మీరు ఎర్రర్ రాసినా, ఒకవేళ సరిగ్గా రాసినా సరే, మొత్తం కోడ్ని ఒకసారి రీడ్ చేసుకొని అక్కడ ఎక్కడైనా ఎర్రర్ వచ్చిందా లేదా అనేది, ఒకవేళ లేకపోతే ఏం రిటర్న్ చేయదు, అవుట్పుట్ రిటర్న్ చేస్తుంది. ఒకవేళ ఎర్రర్ వస్తే మట్టికి ఏ లైన్లో ఎర్రర్ వచ్చిందని చెప్పేసి అప్పుడు చెప్తుంది. సో ఇంటర్ప్రిటెడ్ లాంగ్వేజ్లో అలా కాదు, లైన్ బై లైన్ ఎగ్జిక్యూట్ చేస్తుంది. ఓవరాల్ కోడ్ని ఒకసారి రీడ్ చేయకుండా లైన్ బై లైన్ ఫస్ట్ లైన్ ఎగ్జిక్యూట్ చేస్తుంది. సో పర్ఫెక్ట్గా ఉంటే ఓకే, నెక్స్ట్ లైన్కి వెళ్తుంది. నెక్స్ట్ లైన్ పర్ఫెక్ట్ ఉంటే ఓకే, థర్డ్ లైన్కి వెళ్తుంది. థర్డ్ లైన్ ఒకవేళ ఎర్రర్ వచ్చిందనుకో, అక్కడతో మీ ప్రోగ్రామ్ అనేది స్టాప్ అయిపోతుంది. అక్కడతో స్టాప్ అయిపోయి ఎర్రర్ ఈ పర్టికులర్ లైన్లో వచ్చిందని చెప్పేసి పైథాన్ అయితే మనకి ఎర్రర్ అనేది రిటర్న్ చేస్తారు. అలాగే మీకు కంపైల్డ్ లాంగ్వేజెస్ అనేవి ఇంటర్ప్రిటెడ్ లాంగ్వేజెస్ కంటే కొంచెం ఫాస్ట్ ఉంటాయి. ఎందుకంటే ఓవరాల్ కోడ్ నేను ఒకసారి స్కాన్ చేసుకొని మీకు ఎర్రర్ అనేది ఎక్కడ అనేది చెప్తుంది. అదే ఇంటర్ప్రిటెడ్ లాంగ్వేజెస్ లైన్ బై లైన్ వెళ్తాయి కదా, కొంచెం స్లో ఉంటుంది అనమాట కంపేర్ టు కంపైల్డ్ లాంగ్వేజెస్. ఓకే, అలాగే కంపైల్డ్ లాంగ్వేజెస్ అనేవి మీకు డీబగ్ అనేది చాలా కాంప్లెక్స్ అనమాట. డీబగ్ చేయడం చాలా కష్టంగా ఉంటుంది, చేయొచ్చు కానీ కొంచెం కాంప్లికేటెడ్. అదే ఇంటర్ప్రిటెడ్ లాంగ్వేజ్లో డీబగ్ అనేది మీకు చాలా ఈజీగా ఉంటుంది, లైన్ బై లైన్ అనేది ఎగ్జిక్యూట్ చేస్తుంది కాబట్టి ఈజీ ఉంటుంది. సో నెక్స్ట్ స్పేసింగ్ ఇన్ పైథాన్ మీకు చెప్పాను కదా. సో నెక్స్ట్ వచ్చేసి ఎక్స్ప్రెషన్స్. సో ఎక్స్ప్రెషన్స్ గురించి మీకు తెలిసి ఉంటుంది, మీ స్కూల్ డేస్లో కానీ కాలేజ్ డేస్లో కానీ మీకు తెలిసి ఉంటుంది. ఎక్స్ప్రెషన్ లేదు, ఇక్కడ చూడొచ్చు. ఏ ఎక్స్ప్రెషన్ ఈజ్ ఎ వ్యాలిడ్ కాంబినేషన్ ఆఫ్ వాల్యూస్, వేరియబుల్స్ అండ్ ఆపరేటర్స్. ఇక్కడ చూడొచ్చు ఏ ప్లస్ బి, ఇక్కడ ఏ ఇంటూ బి అని చేస్తున్నాం. ఏ ఇంటూ బి ఎలా అవుద్ది అనుకోకండి, ఏలో ఉన్న వాల్యూ 10 అయితే బిలో ఉన్న వాల్యూ 5 అయితే, సో ఆ వాల్యూని తీసుకుంటుంది. సో 10 into 5 ఎంత 50 అలాగనమాట. సో అలా తీసుకుంటుంది. ఏఈలో ఉన్న 10 కదా, 10 + 2 12 అలా వేరియబుల్స్లో ఉన్న వాల్యూస్ని ప్లస్ ఇక్కడ ఉన్న మన డిఫాల్ట్ వాల్యూస్ని తీసుకుంటుంది అనమాట, అలా కౌంట్ అవుతుంది. సో ఎక్స్ప్రెషన్ అంటే ఏదో ఒక మనం మల్టిపుల్ ఆపరేటర్స్ యూస్ చేసి ఒక ఎక్స్ప్రెషన్, అంటే ఇలా నెంబర్స్ కానీ వాల్యూస్ కానీ రాస్తే దీన్ని ఎక్స్ప్రెషన్ అంటారు. ఇక్కడ కింద చూడొచ్చు. సో బాడ్ మాస్ గురించి మీకు తెలిసి ఉంటుంది, స్టాండర్డ్ ఎవాల్యూటింగ్ ఎక్స్ప్రెషన్ అని. ఫస్ట్ ఒకవేళ ఎక్స్ప్రెషన్లో ఏవైనా ఇలా ఎక్స్ప్రెషన్ మీకు ఇచ్చారు అంటే ఫస్ట్ బ్రాకెట్స్, ఇక్కడ మీరు చూడొచ్చు ఆర్డర్లో వెళ్ళారు. ఫస్ట్ బ్రాకెట్స్ ఏమైనా ఉన్నాయా, ఉన్నాయి. ఇక్కడ చూడొచ్చు 5 + 2. సో ఫస్ట్ బ్రాకెట్స్ కంప్యూట్ చేయండి, 5 + 2 7. నెక్స్ట్ ఆర్డర్స్ ఏమైనా ఉన్నాయి, స్క్వేర్ రూట్స్ లేవు. నెక్స్ట్ డివిజన్ కూడా లేదు. సో నెక్స్ట్ మల్టిప్లికేషన్ 5 into 2 10. నెక్స్ట్ అడిషన్ ఏంటి, ఇక్కడ 6 + 7 ఇక్కడ వచ్చింది, 7 + 6 13. తర్వాత సబ్స్ట్రాక్షన్ 13 - 10. సో ద ఆన్సర్ ఈజ్ 3. సో మీకు ఇప్పుడు ఇక్కడి వరకు చెప్పిన క్లాస్ అయితే అర్థమయ్యాయి అనుకుంటున్నాను. ఈ క్లాస్ కొంచెం లెంత్ అయితే వచ్చి ఉంటుంది, ఎందుకంటే టూ చాప్టర్స్ అయితే కవర్ చేశాను కాబట్టి. సో అలాగే మీకు ఇప్పటివరకు చెప్పిన అర్థమెటిక్ ఆపరేషన్స్, ఎక్స్ప్రెషన్స్ అని చెప్పాను కదా. సో మీకు వీటి మీద కొంచెం ఒక ట్రై చేయాలి, పైథాన్లో ట్రై చేయాలనుకుంటున్నాను. ఇండెంటేషన్ అది ఇస్తే ఎలాంటి ఎర్రర్స్ వస్తాయి, స్ట్రింగ్ ఆపరేషన్స్, స్ట్రింగ్ ఒక వాల్యూకి ఒక వేరియబుల్కి అసైన్ చేయడం, ఇవన్నీ ఒకసారి ట్రై చేస్తాం అనుకుంటే నేను మీకు వీడియో కింద అయితే డిస్క్రిప్షన్లో లింక్ అయితే ఇస్తాను, గూగుల్ కొలాబ్ లింక్, మీరు అక్కడ అయితే ట్రై చేయొచ్చు. అలాగే ఈరోజు సెషన్ చీట్ షీట్ అంటే ఈ నోట్స్ కూడా మీకు అక్కడ ప్రొవైడ్ చేస్తాను, మీరు డౌన్లోడ్ అయితే చేసుకోవచ్చు.
సో థ్యాంక్ యూ ఫ్రెండ్స్, మీకు వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలా సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ. సో హలో గైస్, మీరు కింద డిస్క్రిప్షన్ నుంచి గూగుల్ కొలాబ్ లింక్ ఓపెన్ చేస్తే మీకు ఎలా అయితే ఓపెన్ అవుతుంది ఇంటర్ఫేస్. సో ఇక్కడ పైన కోఆపరేటివ్ డ్రైవ్ అని కనిపిస్తుంది కదా, దాని మీద అయితే క్లిక్ చేయండి. లేకపోతే మీకు పర్మిషన్స్ అయితే అడుగుతుంది, ఎందుకంటే యూజర్ ప్రొవైడ్ చేసిన నోట్బుక్ ఓపెన్ చేసి దాంట్లోనే మీకు ఎడిటింగ్ ఏదైతే చేస్తే పర్మిషన్స్ అడుగుతుంది. సో కోఆపరేటివ్ డ్రైవ్ చేస్తే మీకు ఆ ప్రాబ్లం అయితే ఉండదు. సో కాపీ డ్రైవ్ చేసినట్లు ఇది మీ లోకల్ డ్రైవ్లోకి అయితే ఇది కాపీ అవుతుంది నోట్బుక్. తర్వాత రైట్ సైడ్ కనెక్ట్ అని కనబడుతుంది కదా, సో అది కనెక్ట్ టు హోస్టెడ్ రన్ టైమ్ అయితే క్లిక్ చేయండి. సో దట్ మీకు ఈ కొలాబ్ అనేది మీ సిస్టమ్తో సింక్ అవుతుంది. సో తర్వాత మీరు ఏమైనా కావాలంటే ఎడిట్ కానీ కోడ్ కానీ ఏమైనా రాసుకోవచ్చు. సో ఇది మీకు ఎప్పటికప్పుడు సేవ్ అవుతుంది. సో ఏమైనా చేంజెస్ చేసినట్లయితే ఇక్కడ ఫైల్ కనబడుతుంది కదా పైన, సో ఫైల్ మీద క్లిక్ చేసి కింద సేవ్ అయితే క్లిక్ చేయొచ్చు. సో ఇక్కడ ఓపెన్ నోట్బుక్ ఓపెన్ చేశాను కదా, సో పాత నోట్బుక్స్ ఏమైనా మీరు సేవ్ చేసినట్లయితే ఇక్కడ కనిపిస్తుంది. సో గూగుల్ డ్రైవ్లో సేవ్ చేసినవి కానీ రీసెంట్లో కానీ ఉన్నటువంటి మీరు యాక్సెస్ అయితే చేయొచ్చు. సో ఇదే ఫ్రెండ్స్.